వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ గురించి ప్రముఖ రచయిత్రి ఆస్లీ సెయింట్ క్లేర్ సంచలన విషయాలు బయటపెట్టారు. మాస్క్ తనతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాక తనకు మాస్క్ ప్రేమకు చిహ్నంగా ఓ బాబు కూడా ఉన్నట్లు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ లో ఆస్లీ ట్వీట్ చేస్తూ తాను 5 నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. చిన్నారికి ఎలన్ మాస్క్ తండ్రి అని బాంబ్ పేల్చింది. బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంతకు ముందు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే మీడియా సంస్థలు తమ రిలేషన్ ను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఆమె తానే స్వయంగా వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పింది. చిన్నారి సురక్షిత వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాక తమ గోప్యతకు ఎవ్వరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేసింది. అయితే ఆస్లీ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే ఆస్లీ సెయింట్ ఆరోపణలపై మాస్క్ మాత్రం స్పందించలేదు. అయితే ఎలన్ మాస్క్ కు ఇప్పటికే 12 మంది సంతానం ఉన్నారు. ఆయన మొదటి భార్య జస్టిన్ కు జన్మనిచ్చిన తొలి బిడ్డ అనారోగ్య కారణంగా 10 వారాలకే చనిపోయింది. ఆ తరువాత జస్టిన్, మాస్క్ దంపతులు ఐవీఎఫ్ పద్ధతిలో 5 బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ తరువాత పరస్పర అంగీకారంతో మాస్క్, జస్టిన్ దంపతులు 2008లో విడిపోయారు. ఇక వీరిద్దరి సంతానం జేవియర్ అలెగ్జాండర్ అమ్మాయిగా మారాడు. తన తండ్రితో కలిసి జీవించలేకపోవడంతో పాటు ఆకారంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. జెండర్ మార్పిడి తరువాత జేవియర్ తన పేరును జెన్నా విల్సన్ గా మార్చుకున్నారు. తరువాత మాస్క్ బ్రిటన్ నటి తాలులా రిలేను వివాహం చేసుకున్నాడు. అయితే వారికి సంతానం కలగలేదు. ఆ తరువాత కెనడియన్ గాయని గ్రిమ్స్ కు మాస్క్ దగ్గరయ్యారు. ఇక గ్రిమ్స్ మాస్క్ కు 3 పిల్లలు. వీరందరి తరువాత బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరోలింక్ లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ తోనూ మరో 3 పిల్లలకు జన్మనిచ్చినట్లు మాస్క్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా ప్రభుత్వంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో ఎలన్ మాస్క్ కూడా భాగమవుతున్నారు. అయితే తాజా ఆరోపణలతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. మరి దీనిపై మాస్క్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.